సో, చెప్పేసాడు ఆల్రెడీ నీకు జాబ్ చెప్పేసాడు. ఇచ్చేస్తున్నా అని. నాకింకా హ్మ్. అట్లా ఉందనమాట. హ్మ్. సరే ఇంకనేసి అట్లా అట్లా అయిపోయింది. ఇంకా అంటే ఫస్ట్ జాబ్ ఇంకా. ఫస్ట్ ఇంటర్వ్యూ జాబ్ పాస్. ఫిక్స్ అయిపోయింది. హ్మ్. ఫీలింగ్ ఏంటి అప్పుడు? మామూలుగా కాదన్న. నేను హ్మ్. ఫస్ట్ ఏం చేస్తాననుకున్నానన్న, హ్మ్. డైరెక్ట్‌గా మా రూమ్‌కెళ్ళిపోయి ఒక్కడినే ఉన్నాను రూమ్‌లో. అందరూ కాలేజీలో ఉన్నారు. హ్మ్. క్లాస్‌లో ఉన్నారు, ఇంటర్వ్యూస్‌లో ఉన్నారు. హ్మ్. పోయేసి కళ్ళు నిండా నీళ్లు తిరుగుతున్నాయి. హ్మ్. మంచిగా మా అమ్మకి కాల్ చేశాను. మా హ్మ్. నాన్న కూడా నా అదృష్టం కొద్దీ మా నాన్న కూడా పక్కనే ఉన్నాడు. ఫోన్ చేసి ఆ రోజు నా బర్త్‌డే ఓహ్! అక్టోబర్ 13థ్. నా హ్మ్. జాబ్ వచ్చిన రోజు నా బర్త్‌డే ఒకటే రోజు. ఓహ్! ఒక మిడిల్ క్లాస్ వాడికి బీటెక్ కంప్లీట్ చేసుకున్నోడికి నాలాగా ఉన్న సిట్యుయేషన్‌లో హ్మ్. ఆ జాబ్ ఎలా ఉంటదంటే అన్న, అది ఇంక వెలకట్లేవనమాట. హ్మ్. అది ఎంతైనా గాని ఫస్ట్ ప్యాకేజ్ పక్కన పెడితే, హ్మ్. సో, ఇలా ఎళ్ళాడు, అందనే కాదని ఎళ్ళాడు. మా అమ్మ కోసమే ఎళ్ళాను. జాబ్ తెచ్చుకున్నాను. ఇంక నేను మాటల్లో చెప్పలేననమాట అది. దాని హ్మ్. గురించి చెప్పాలంటే. ఇంకా మా అమ్మకి ఫోన్ చేస్తే, ఇంక మా అమ్మ ఫస్ట్ మా నాన్నకే చేశానండి. మా అమ్మకి కూడా చేయలే కావాలనేసి. మా నాన్నకే చేసి, మా నాన్నకే చెప్దాం అనేసి మా నాన్నకే చేసి చెప్పా. హ్మ్. ఇట్లాగా జాబ్ వచ్చింది నాన్న హ్మ్. అంటే, నా మా అంటే నార్మల్‌గా చెప్పాలంటే మా పీరియడ్‌లో అంటే మా వంశంలో హ్మ్. బీటెక్ చదివింది నేనొక్కడినే. జాబ్ తెచ్చుకునేది నేనొక్కడినే. ఓహ్! అంతా కంగ్రాట్స్. ఫార్మర్సే. హ్మ్. అంతా ఫార్మర్సే అన్న హ్మ్. మాక్సిమం. హ్మ్. అంతా చదువుకునే వాళ్ళు ఎవరు లేరు. చదివించాలనే నాలెడ్జ్ ఎవరికి లేదు. హ్మ్. నేను మా అమ్మ పట్టుబట్టింది కాబట్టి నేను ఈరోజు ఇక్కడున్నా. మా అమ్మ పట్టుబట్టింది కేవలం మా అమ్మ వల్లే.